సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్. పహల్గాం దారుణం వెనుక రాక్షసుడు వీడే. పహల్గాం దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేరు టీఆర్ఎఫ్ ది అయినా దీని వెనుక ఉన్నది కూడా పాకిస్తానే. ప్రకటించింది టీఆర్ఎఫ్ అయినా పహల్గాం ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ పాక్ లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్. లష్కరేలో ఖలీద్ కీలక వ్యక్తి. వాడి అసలు పేరు సైఫుల్లా కసూరి. అతడు భారత్ అతిపెద్ద శత్రువు. లష్కరే చీఫ్ అయిన హఫీజ్ సయీద్ కు ఖలీద్ చాలా దగ్గర. లష్కరే సంస్థకు డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్నాడు. వీన్ని ఓ అసెట్ లా ఫీల్ అయ్యే పాక్ సర్కార్ అన్ని రకాల మద్దతు ఇస్తుంటుంది. ఉగ్రవాద సంస్థకు సెకండ్ చీఫ్ అయిన పాక్ రోడ్ల మీద విలాసవంతమైన కార్లలో హాయిగా తిరుగుతుంటాడని టాక్. జిహాదీ స్పీచ్లు ఇవ్వటంలో స్పెషలిస్ట్. పాక్ సైన్యాన్ని రెచ్చగొట్టడమే కాదు, యువతకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి లాగుతుంటాడు. గతంలో దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఖలీద్ పేరు తెరమీదికి వచ్చింది. 2 నెలల క్రితమే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ కలిసి నిర్వహించిన మీటింగ్ కు హాజరైన ఖలీద్ 2026 ఫిబ్రవరి 2 నాటికి కశ్మీర్ విముక్తి పొందుతుందంటూ ప్రతిజ్ఞ చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దానికోసమే పహల్గాంలో దాడికి దిగారని తెలుస్తోంది. పాకిస్తాన్లోని అబోటాబాద్ అడవుల్లో జరిగిన టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులో 100 మంది పాక్ యువకులు పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. లష్కరే పొలిటికల్ వింగ్ అయిన PMML, SML ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంపు జరగ్గా దీనికి ఖలీద్ హాజరయ్యాడు. టెర్రరిస్ట్ అటాక్ కోసం ఆ క్యాంపు నుంచి యువకులను సెలెక్ట్ చేసి ఆ తర్వాత టార్గెట్ కిల్లింగ్ కోసం ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్లను పాక్ ఆర్మీ సాయంతో సరిహద్దు దాటించారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పహల్గాం దాడి వెనుక ఉన్నది కూడా అలాంటి ఉగ్రవాదులే అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలీద్ కీలక పాత్ర పోషించాడు. 28 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు.